హాయ్ హలో అందరికీ. మనం 2 డేస్ బ్యాక్ మనం ఒక షార్ట్ చేసుకున్నామండి వాక్యూమ్ గ్యాప్ గురించి. సో నిఫ్టీ ఇన్స్ట్రుమెంట్లో మనము వాక్యూమ్ గ్యాప్ గురించి చెప్పుకున్నాం అండ్ ఎలాగా తీసుకోవచ్చు అని కూడా, అంటే తీసుకోవచ్చు అని కాదు సారీ, ఇక్కడ సమ్ కన్సోలేషన్ జరిగి పైకన్నా సమ్ కన్సోలేషన్ జరిగి కిందికన్నా బ్రేక్అవుట్ అవ్వచ్చు అనుకున్నాం. అంటే సమ్ వార్ జరుగుతుంది కదా, జియో పాలిటిక్స్ సైడ్ కూడా ఆలోచించుకొని చెప్పాను అట్లా. సో వీక్లీ వాక్యూమ్ గ్యాప్ అయితే ఉందండి ఇక్కడ. సో ఇక్కడైతే సమ్ సపోర్ట్ తీసుకునింది, కానీ మార్నింగ్ నుంచి అయితే సమ్ పైకి కిందికి ఉన్నది, కానీ ఒక 2 అవర్స్ కన్సోలేషన్ జరిగింది. సో మనం ఇంట్రాడేలో కూడా చెక్ చేద్దాం ఒకసారి కావాలంటే. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో 15 మినిట్స్లో ఇది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు, సో ఇది ఓటీ అండి, ఇదంతా మనకు ఒక వాక్యూమ్ గ్యాప్ కదా. సో ఇదంతా ఒక వాక్యూమ్ గ్యాప్. సో ఇది 10 మినిట్స్లో పెట్టి చూపిస్తున్నాను. 10 మినిట్స్ అండ్ 5 మినిట్స్లో మీకు ఎట్లా వీలైతే అలా చూడొచ్చు. సో ఇక్కడ చూసినారంటే ఇక్కడ చూడండి, మార్నింగ్ ఇక్కడ నుంచి సమ్ షార్ప్ మూవ్ అయితే వచ్చిందండి ఓటీ కాడ నుంచి. దాని తర్వాత సమ్ కిందికి మళ్ళీ బ్రేక్అవుట్, కిందికి పైకి చాలా వరకు అయితే సమ్ వాలటిలిటీగా మూవ్ అయింది బాగానే. ఇక్కడ చూసినట్లయితే ఒక 2 అవర్స్ అండి, ఇప్పటి నుండి 11:30 నుండి 2:10 వరకు, ఓకేనా. ఇక్కడ సో మచ్ ఆఫ్ కన్సోలేషన్ జరిగింది. సో 2 అవర్స్ కన్సోలేషన్ అంటే షార్ప్ మూవ్ అయితే మంచి మూవ్ అయితే రావచ్చు, ఓకేనా. సో ఇదైతే మంచి మూవ్ అయితే వచ్చిందండి. నేనేమి ఎక్స్పెక్ట్ చేశానంటే కన్సోలేషన్లో ఇక్కడ దాకా రావచ్చు, ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోవచ్చు అనుకున్నాను, కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడే ఇచ్చేసింది. సో అది కూడా బేస్డ్ ఆన్ ఎందుకు ఇచ్చిందంటే, ఇక్కడ చూడండి, ఎందుకు ఇచ్చిందని కాదు, 2 అవర్స్ కన్సోలేషన్ తర్వాత ఖచ్చితంగా మార్కెట్ అయితే మూవ్ అవుతుందండి. 2 అవర్స్ కానీ 3 అవర్స్ కన్సోలేషన్ మన నిఫ్టీలో అయితే, ఓకేనా, మన ఇండియన్ మార్కెట్స్లో. సో ఇక్కడ చూసినట్లయితే 0.5 టచ్ అయింది. 0.5 కానీ 0.6 అండ్ ఓటీ అంటే 0.7 అంటారు. సో ఆప్టిమల్ ట్రేడ్ ఎంట్రీ అది. సో నేనైతే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను, ఓకేనా. అది ఎందుకు ఎక్స్పెక్ట్ చేశానంటే ఇక్కడ నేను ఆర్డర్ బ్లాక్ అని తీసుకున్నానండి. ఇది ఏంటంటే సిరీస్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్, ఓకేనా. అది మీరు 15 మినిట్స్ చూసినట్లయితే, 10 మినిట్స్ చూసినట్లయితే మీకు ఒకే క్యాండిల్గా కనిపిస్తుంది, కానీ స్మాల్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తే మనకు సిరీస్ ఆఫ్ క్యాండిల్స్ కదా. సో దాన్ని ఒక ఆర్డర్ బ్లాక్ అనుకుంటాం కాబట్టి, సో నేను ఇక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి ఇక్కడే షార్ప్ మూమెంట్ అయితే ఇచ్చేసింది. సో నా టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి, అండ్ టార్గెట్ 2 కూడా చూస్తున్నా, నాకు తెలిసి మ్యాక్సిమం హిట్ అయిపోతుంది ఇది కూడా, ఓకేనా. సో అది గైస్, మీరు చూసినట్లయితే వాక్యూమ్ గ్యాప్ గురించి నేనైతే 2 డేస్ బ్యాక్ షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు చూడండి ఒకసారి. సో ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుందని చెప్పాను, అండ్ ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి బ్రేక్అవుట్ అవ్వచ్చు అని కూడా మనం చెప్పడం అయితే జరిగింది డే టైం ఫ్రేమ్లో. సో ఈరోజు అయితే ఇలా అయితే జరిగింది గైస్, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.